అందరికీ హాయ్. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు రంగోలీ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్. రైతు ఎంత అవసరమో జవాన్ కూడా అంతే అవసరం. అది అందరికీ తెలియాలి, అందరూ గుర్తుపెట్టుకోవాలి కూడా. మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ అందరూ రైతులు, వాళ్ళని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇది వేసాను. మన సంక్రాంతి రోజున వీళ్ళందరినీ తలుచుకోవాలి, వీళ్ళిద్దరిని బాగా ఎక్కువగా. అందుకని వేసాను. నాకు చాలా సంతోషంగా ఉంది వేసినందుకు. ప్రైజ్ వచ్చినా రాకపోయినా చాలా హ్యాపీ. నా పేరు వేణు, ఎంఆర్ఆర్ కాలనీ. మాది ప్రాపర్ వచ్చేసి గుంటూరు విలేజ్, గొజ్వల్ గుంటుపాలెము. థ్యాంక్ యూ. నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను. ఈరోజు మాస్టర్ మైండ్ స్కూల్. ఈరోజు రైతు భారతదేశానికి రాజు కాబట్టి, పోలీస్ కూడా రాజు కాబట్టి చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా తాత కూడా ఒక రైతు. జై జవాన్, జై కిసాన్. అండి, నా పేరు పల్లవి. నేను ఇక్కడ కేఎల్ఆర్లో నివాసరాలని. సో ఇప్పుడు మనకి ఎవరైతే మెయిన్ పర్సన్ నవీనన్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ముగ్గుల పోటీ జరుగుతుందని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన సంప్రదాయాలను మనం కాపాడుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన థీమ్ వేద్దామని చెప్పేసి నేను ఆలోచించాను. సో దానికి సంబంధించి నేను పల్లెటూరు వాతావరణం అంటే ఎలా ఉంటుంది, వాటర్ని ఎలా సేవ్ చేయాలి, చెట్లను ఎలా కాపాడాలి, దేశానికి రైతు వెన్నుముక కాబట్టి రైతుని ఎలా కాపాడుకోవాలి అనే కాన్సెప్ట్ మీద నేను చేయడం జరిగింది. అలాగే మనకు అంటే ఇప్పుడు ఆడపిల్లల్ని కూడా చాలా అత్యాచారాలు, అఘాయిత్యాలు అవుతున్నాయి కదా, దాని గురించి కూడా చైల్డ్ సేవ్ అని చెప్పేసి దాని గురించి కూడా నేను కాన్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడున్న జనరేషన్లో చాలా రోగాలు వస్తున్నాయి కాబట్టి మనం హెల్తీగా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో దానికి సంబంధించి కూడా హెల్తీ ఫుడ్ తింటే హెల్తీ లైఫ్ ఉంటుంది, హెల్తీ హార్ట్ ఉంటుంది అని చెప్పేసి దానికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా నేను వేయడం జరిగిందండి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన నవీనన్నకి, ఈ కాలనీవాసులకు అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. హలో అండి, అందరికీ నమస్కారం. రామ మందిరం ఎందుకు వేయాలి అనిపించిందంటే హిందువుల కల కదా, అది మోడీ గారు తీర్చారు. దాని సందర్భంగా అయోధ్య వేశాను. జై శ్రీరామ్ తరపున జై శ్రీరామ్ అని రాశాను. దానికి వెలుగు రావాలని దీపాలు పెట్టాను. అండ్ సంక్రాంతికి అందరికి సంబంధించి కైట్, ఫైర్, పాల పొంగు అన్ని పెడుతున్నాను. అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. మై గ్యాంగ్ సంధ్య అండ్ రాజీ, శిరీష. మేము ఈ శివాజీ స్టాచ్యూను అండ్ ఐడల్ని సంక్రాంతి పండుగలో ముగ్గుగా తీసుకోవడానికి గల కారణం, ఎన్నో సంవత్సరాలుగా మన భారతదేశానికి ఎంతోమంది మతస్థులు, క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మన హిందుత్వాన్ని వాళ్ళ పోగొట్టి వాళ్ళ మతంలోకి రప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో దౌర్జన్యాలు చేశారు. వాటన్నిటినీ తట్టుకొని కూడా మనము ఇప్పుడు మన మతంలోనే ఉంటూ మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఇప్పుడు ఈ మతంలో ఉంటే ఈ పండుగని ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా జరుపుకోవడానికి గల కారణమైన ఒకరిలో మన హిందూ సామ్రాజ్య స్థాపకుడు శివాజీ గల కారణమని నేను అనుకుంటున్నాను. అందుకనే నేను శివాజీని నా ఐడల్గా తీసుకొని ఈ ముగ్గుని ఎంచుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. జై మన హిందూ సామ్రాజ్య స్థాపకుడు, జై. శుభాకాంక్షలు. ఈరోజు మేడ్చల్ కేఎల్ఆర్ కాలనీలో ముగ్గుల కాంపిటీషన్ పెట్టినారు. మేము ఒక భాగమైనందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఫుల్ మేడ్చల్ గండి మైసమ్మ ముగ్గు వేసినాము ఈరోజు ఇక్కడ. ఈ కాంపిటీషన్లో పార్టిసిపేషన్ చేయడానికి మాకెంతో ఎగ్జైటెడ్, ఇంకా హ్యాపీగా ఉంది.